ఇప్పుడు ఆయన నేరుగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ వెకిలి చేష్టలో ఆయన చేసిన సంజ్ఞలో నాకు నచ్చలేదు పాయింట్ నెంబర్ 1. అండ్ అది హ్మ్. ప్రధానమంత్రిని అన్నట్టే అనిపించింది నాకు. ఆయన మనసులో హ్మ్. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నాడు, రుషికొండకి దీనికి లింక్ పెట్టి అనుకున్నాడు. ఆ చెప్పినవి కూడా అబద్ధాలే గానీ, ఆయన ప్రధానమంత్రి అంతమంది వేల మంది పిల్లల మధ్య కూర్చుని ఒక పిల్లాడిలాగా చేస్తే యోగాని, దేశంలో మన భారతీయ మూలాల్లో పుట్టిన యోగాని ప్రపంచానికి పరిచయం చేస్తుంటే, ఆయన ఇవాళ మోడీని అవమానించాడు. మీరేం చెప్తారు చెప్పండి నాకు? రండి. జూన్ 21వ తేదీన 2014లో నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తోటి ఈ రోజుకి మీరు అన్నట్టుగా 190 దేశాల్లో జూన్ 21న మనకి యోగా దినోత్సవం లాగా జరుపుకుంటూ ఉన్నాము. అది ఎందుకనంటే వ్యాధులు వచ్చిన తర్వాత కంటే వ్యాధి రాకుండానే శరీరాన్ని మనసుని ఏ విధంగా మనము బలోపేతం చేసుకోవాలి అని చెప్పడానికి అవగాహన కల్పించడానికి, కేవలం శరీర పరంగా కాదు మానసిక. మానసికంగా కూడా ఎంతో ఇది ఉపయోగపడుతుందని ప్రపంచ దేశాలన్నీ నమ్మాయి. ఈ రోజున కేవలం ఆయన అలాంటి వెకిలి చేష్టలు ఇలాగా చూపించడం అనేది ఒక్క మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారినే కాదండి, మన ఈ సాంస్కృతిక గౌరవాన్ని ఇచ్చింది. ప్రపంచం అంతా దీనికి ఒక గౌరవాన్ని ఇచ్చింది. అటువంటి మన గౌరవం ఆయన అవమానపరిచినట్టు, గౌరవాన్ని అంటే ఇన్ని ప్రపంచ దేశాలు కరెక్ట్. గౌరవిస్తున్నటువంటి యోగాను అవమానించినట్టు, ఇక్కడ ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారిను మోదీ గారిను కాదు, అంతటి గొప్ప మన సంస్కృతిని ఆయన అవమానించినట్టు ఆయనకి కొత్త కాదు. దేవాలయాల పని మొన్న అంటే ఏదైనా కాదు, ఒక నిమిషంలో చెప్పేస్తాను. అదేదో కొండ, అదేదో దేవుడు అని చెప్పని అన్నారు చూస్తారా, చిన్నది ఇది పెద్ద దొంగతనం కాదు అని చెప్పని. మన హిందూ సనాతన ధర్మం అన్నా, మన దేవుళ్ళన్నా, లేదంటే ఇట్లా మన సాంస్కృతిక ఐకాన్స్ అంటే ఏవైతే ప్రపంచమే గుర్తిస్తున్నటువంటి వాటిని కూడా అవమానపరచడం అనేది ఈయన అలవాటుగా చేసుకున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి భావజాలం ఉంది కాబట్టి ఆయన ప్రజల్లో అంత పలచన అయిపోయాడు. ఇది ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేసేది లేదు. ఇంకా ఇంకా మరి ఇలానే అతను భావజాలం అలా పెట్టుకున్నాడు అనుకోండి, మోదీ గారి వరకు ఎందుకండి అసలు దీనికి? రాష్ట్రంలోనే ప్రజలు ఆ 11 నుంచి ఒకటి కూడా తీసేశారు అనుకో, నేను ఒకటే ఇప్పటివరకు అంటే మిగులుతుంది. నేను నిన్న ఆయన కామెంట్ చేశాక మీరు బీజేపీ నాయకులు ఎవరు రెస్పాండ్ అయినట్టు నేను చూడలేదు. అంటే ఆయన యోగాంధ్రం మీద చేసిన కామెంట్ మీద. అండ్ 330 కోట్ల అంటే అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా ఒకసారి అటు ఇటు ఆలోచించుకోవాలి కదా. కాదు, ఇక్కడ పబ్లిసిటీకి ఆయన ఏమంటారు, కూతవేటు దూరంలో ఉంటే హెలికాప్టర్లు వెళ్ళడాలు, లేదంటే ఆయన ప్రచార పిచ్చికి రాళ్ల మీద, అంటే పొలం గట్ల మీద రాళ్ళు ఉంటాయి కదా, మైల్ రాళ్ళగా, అవును. వాటి మీద ఆయన ఫోటో వేయించుకోవడానికి, ఆయన పార్టీ కార్యాలయానికి రంగులు వేయించుకోవడానికి వందల వేల కోట్లు ప్రభుత్వ సొమ్ముని సొంత సొమ్ములాగా వాడుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఇటువంటి మాటలు మాట్లాడుతూ యోగాంధ్రాని అంటే యోగాని అవమానపరచడం అవమానించారు, అనేది నో భారతీయ డౌట్, జనతా నో పార్టీ డౌట్ తరపున, అవమానించారు. ఆంధ్రప్రదేశ్ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఎస్ ఆయన నాగార్జున ఇటువంటి గారు. చాష్టలు మార్చుకోకపోతే గనక ఊరుకునేది లేదని కూడా హెచ్చరిస్తున్నామండి రిషి గారు. ఎస్ పిచ్చి అండి. పిచ్చిగా ఇట్లాంటి అవహేళన చేస్తూ అవమానపరిచేలాగా జాతిని, లేదంటే ఇంత గొప్ప సంస్కృతిని అవమానపరుస్తుంటే గనక ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి బుద్ధి చెప్తారు ప్రజలు. తమాషా తిక్క, నాగార్జున ఆయన గారు. తిక్కుంటే తిక్కతనం పెట్టుకోమని చెప్పండి, ఆయన దగ్గర ఉంచుకోమని చెప్పండి. ఎస్. రిషి గారు, ఇందాక మీరు అతను యోగా పేరు మీద చేస్తున్నటువంటి వెకిల్ చేష్టలు చూస్తూ ఉంటే మీకు కోపం వచ్చిందని చెప్పారు. అవును.